శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. గీతా సారాంశాన్ని చక్కగా మనకి అందచేస్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. ఇది మనకి ఎక్కడా ఏ పుస్తకాల్లో ఎక్కడా విడిగా దొరికేటువంటి విషయం కాదు. మాస్టారు మాత్రమే చెప్పగలిగినటువంటిది కనుక మాస్టారు అందులోని రహస్యాలను విప్పి చెప్తున్నారు. అది పున్నయ్య శాస్త్రి గారు మనకి జాగ్రత్తగా అందిస్తూ ఉన్నారు. గీత సమగ్రమగు జీవన విధానమును ప్రసాదించినది. అంతేకాదు ఉదాత్తమగు శ్రేయో వ్యవస్థారూపమగు సమాజమును ఆవిష్కరించినది. మరియు ఇందు సకల శాస్త్రములు సమన్వయము అందియున్నవి. శాస్త్రములన్నీ తమ అందలి అంతర్యామి యందు అంగభూతములై ఉన్నవి. అంతర్యామిని మరచి శాస్త్రములను మాత్రము నేర్చువాడు పతనమునకు చేరువై శాంతిని కోల్పోవును. అంతర్యామిని భగవంతుణ్ణి మరిచి ఊరికే శాస్త్రాలు చదువుతానంటే ఏం లాభం లేదండి. అదే చెప్తూ ఉన్నారు. అంతర్యామిని మరచి శాస్త్రములను మాత్రము నేర్చువాడు పతనమునకు చేరువై శాంతిని కోల్పోవును. సంఘమునకు కీడు చేయును. ఖగోళము, జ్యోతిషము, వైద్యము, తంత్రము, సాంఖ్యము మున్నగునవన్నీయు గీతయందు దాగి ఉన్నవి. ఖగోళ శాస్త్రం ఉందండి ఇందులో. ఈ గీతలో భగవద్గీత సామాన్యమైనటువంటిదా? జ్యోతిష శాస్త్రం ఉంది, వైద్య శాస్త్రం ఉంది, తంత్ర శాస్త్రం ఉంది, సాంఖ్యం ఉంది. కనుక ఇన్ని రకాల శాస్త్రాలు దీని లోపల దాగి ఉన్నాయండి అని మాస్టర్ గారు మనకు సూచిస్తూ ఉన్నారు. ఏ ఏ శాస్త్రములు ఏ ఏ శ్లోకములందు దాగి ఉన్నవో ఇవన్నీ యోగ విద్యయందు ఎట్లు సమన్వయము చెంది ఉన్నాయో వివరించుచూ పోయినచో ఒక ఉద్గ్రంథమగుననియు అట్టిది 21వ శతాబ్దపు నడిమి కాలమున వెలువడుననియు ప్రస్తుతమున దానిని ఆకళింపు చేసుకొను అర్హత మానవ జాతికి ఇంకనూ కలగలేదనియు మాస్టారు తెలిపిరి. మామూలుగా పైకి బ్రహ్మ విద్యను ఉపదేశించుచున్నట్లు కనపడు పదముల కూర్పులోనే అనేక శాస్త్రములు గూఢములై దాగి ఉన్నవట. పైకి మటుకు ఏదో బ్రహ్మ విద్యను ఉపదేశిస్తున్నట్టు, అంటే అది మటుకు తక్కువది కాదండి, బ్రహ్మ విద్యను ఉపదేశిస్తున్నట్లుగా ఉంటుంది. లోపల ఆ పదాల కూర్పులోనే అనేక శాస్త్రాలు రహస్యంగా దాగున్నాయిట. ఈ దశలో కొద్ది మేర మేడం బ్లావెట్స్కీ మాత్రము వెల్లడించగలిగినదట. బ్రహ్మాండ పిండాండ సృష్టి విధానము వాని ఆనుగుణ్యము ఒక క్రమ పద్ధతిలో గీతయందు సంగ్రహముగా వసంగబడినదనియు మాస్టర్ గారు సెలవిచ్చిరి. గీతలో లేనిది సృష్టిలో ఎచ్చటనూ లేదు. సృష్టిలో ఉన్నది ఏది అయినను గీతలో చోటు చేసుకొన్నదే. గీత సృష్టి సమస్తమునకు సారస్వతమయ రూపము, సమస్త విజ్ఞాన భాండాగారము. ఈ కోశమును తెరచు తాళపు చెవులు పరమ గురువుల వద్ద కలవట. ఇవి పండిత మాతృలకు లభ్యము కావు. ఒకరోజు మాస్టర్ గారి వెంట నేను రోడ్డుపై నడుచుచుంటిని. పున్నయ్య శాస్త్రి గారు మాస్టర్ గారితో పాటు ఒకరోజు రోడ్డుపై నడుస్తూ ఉన్నారటండి. అప్పటి సన్నివేశం చెప్తూ ఉన్నారు చూడండి. మాస్టర్ గారు అప్పుడు కొన్ని శాస్త్రములను పట్టి ఇచ్చు శ్లోకములను కొన్నిటిని నాతో ప్రస్తావించిరి. వాని ధ్వన్యర్థములను సంగ్రహముగా సూచించిరి. అవి నా బుద్ధి యొక్క లోపలి పొరలలో ముద్రితములై ప్రకాశించినవే కానీ నా ఉపరి మనస్సుకు భాసింపలేదు. గీతపై ఇంతవరకు వెలువడిన ఏ గ్రంథమునందును వీరు చెప్పిన గూఢార్థములు కానవచ్చుటలేదు. నాకిప్పటికీ గుర్తు. మాస్టర్ గారు వీనిని
నాకు చెప్పుచుండగా ఏదియో వెలుగు నా లోపల తిరుగాడదొచ్చినది. ఏవో దివ్యలోకములకు ప్రజ్ఞ కొనిపోబడినది. కానీ అప్పటి నా ఉపరి ప్రజ్ఞ వానిని పట్టచాలలేకపోయెను. మాస్టర్ గారు ఆకాశమంత ఎత్తుగా నాకు సాక్షాత్కరించిరి. అనేకానేకములకు ఉపాసనా విధానములు, మంత్రతంత్రములు కూడా గీత యందు నిక్షిప్తములై ఉన్నవట. షట్చక్రములు, కుండలిని, సుషుమ్నాది నాడులు మున్నగు యోగశాస్త్ర సాంకేతి పారిభాషిక పదములు భగవద్గీత అందెసటను ప్రయోగింపబడలేదు. శ్రీకృష్ణుడు వీనిని స్పృశింపలేదు. సామాన్య జనులకును సుబోధమగునట్లు సరళ సుందరముగా సమగ్ర యోగ జీవన విధానమును నిర్దేశించెను. కొందరు యోగశాస్త్ర విద్వాంసుల దృష్టిలో ప్రాణాయామము ఒక భౌతిక వ్యాయామ ప్రక్రియ. గీతాచార్యుని దృష్టిలో ఇది జీవుని ఈశ్వరుడుగా మరచునట్టి అత్యుత్తమ ఆధ్యాత్మిక సాధనా ప్రక్రియ. మాస్టర్ గారి గీతా వ్యాఖ్యలో ప్రత్యేకముగా ఏ సిద్ధాంతమునకు ప్రాముఖ్యమియ్యబడలేదు. అట్లని దేనిని కాదనలేదు. వారు దేనిని ప్రస్తావింపలేదు. గీతను గూర్చిన వారి బోధ సత్యదర్శనమే కానీ తర్కయుక్తితో ప్రమేయమున్నది కాదు. ఎప్పుడు శనివారము వచ్చునా అంటే శనివారం, ప్రతి శని ఆదివారాల్లో క్లాసులు చెప్పేవాళ్ళు కదండి భగవద్గీత క్లాసులు మాస్టారు. అందుకనట ఎప్పుడు శనివారము వచ్చునా, ఎప్పుడు మాస్టర్ గారి గీతా ప్రవచనము గ్రోలుదుమా అని ఆ భాగ్యమునకై తపించడి వారము. అది ఒక ప్రసంగ ధోరణిగా గాక దివ్యలోక విహారముగా ఉండేది. నిజముగా అది గీతామృతమే. మొదట ఆయనపై ప్రశ్నలు కుప్పించిన నాకు క్రమముగా ప్రశ్నించు నేను జ్ఞాపకము లేకుండా పోవుట జరిగినది. సమస్త విజ్ఞాన సమన్వయము, జీవిత సమగ్ర సాధనా విధానము నా లోగనులయందు స్పష్టముగా రూపుకట్టసాగినవి. గీతార్థము తేలికగా సూటిగా తెలియుటయను కూర్చి వారు నాతో ఒకసారి ఒక సందర్భమున ఇట్లు ఉటంకించిరి. నేను మాస్టర్ అంటున్నారటండి, మాస్టర్ చెప్తూ ఉన్నారు ఈకే గారు, నేను నా 16 వయస్సు నాటికి గీతపై అనేక వ్యాఖ్యానములు చదివి ఉంటిని. రాధాకృష్ణ పండితుని యొక్క రచనను కూడా చదివి తిని. కానీ నాకు గీత సరిగా బోధపడలేదు. చూడండి మాస్టర్ అంటున్నారు, నాకు గీత సరిగా బోధపడలేదు. అప్పుడు నేను పూజ్యులకు మా నాన్నగారిని ఆశ్రయించి నా అవస్థను నివేదించి తిని. చూడండి, ఎప్పుడు మాస్టర్కి 16 ఏళ్ల వయస్సులో అండి గీత సరిగా బోధపడలేదు అని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన తన సమస్యను నివేదించారట. అప్పుడు మా నాన్నగారు నాకు ఇట్లు ఉపదేశించిరి, గీతపై ఎవరి వ్యాఖ్యయు చదవకుము. శ్రీకృష్ణునకు, అర్జునునకు, వేదవ్యాసునకు నమస్కరించి మూలమును మాత్రమే చదువుము. అసలైన అర్థము అనుభవ సత్యముగా నీకు సూటిగా బోధపడును. మా నాన్నగారి ఆశీస్సులతో కూడిన ఆదేశమును నేను పాటించి తిని. ముందుగా వారిని స్మరించి గీతా పఠనము ప్రతిరోజు గావించి తిని. గీత క్రమోన్మీలనము కాసాగినది. మాస్టరు గారి ఈ పలుకులను విని నేనిట్లు పలికి తిని. మాస్టర్ గారు ఈ చెప్పింది విని పున్నయ్య శాస్త్రి గారు మాస్టర్తో అంటూ ఉన్నారట, మీకు సంస్కృతము బాగుగా వచ్చును, కాన మూలమునే సూటిగా చదువగలిగిరి. సంస్కృతం అంతగా రాని మాబోటి వారల గతి ఏమి? మాస్టర్ గారు అప్పుడు నాకు మార్గదర్శనము కావించిరి. ఉన్న వ్యాఖ్యానములలో గీతార్థమును సూటిగా సరళముగా బోధపరచగల తెలుగు అనువాదమును చదువుము.
అట్టిది శ్రీరామకృష్ణ మిషన్ వారు ప్రచురించిన గీతార్థ గ్రంథము. చూడండి, ఇక్కడి నుంచి మనకి ఏ ఏ గ్రంథాలు చదవాలి, ఏ ఏ గ్రంథాల్లో చక్కగా మనకి వివరించారు, ఏ ఏ గ్రంథాలు ప్రామాణికము, మహానుభావులు ఏ ఏ గ్రంథాలను రచించారు అనేటువంటి విషయాలను మనకి తెలియచేస్తూ ఉన్నారండి. కనుక మాస్టర్ అంటూ ఉన్నారట, కనుక సూటిగా సరళముగా బోధించగల తెలుగు అనువాదాన్ని చదవండి, అది రామకృష్ణ మిషన్ వారు ప్రచురించిన గీతార్థ గ్రంథము అని చెప్తూ ఉన్నారండి. శ్రీ నిర్వికల్పానంద స్వామి రచనట అది. దానిని పఠింపుము. నేను ఆ పైన ఆ గ్రంథమును పలుమార్లు చదివి తిని. మరి పున్నయ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, మాస్టర్ చెప్పిన తర్వాతట ఆ గ్రంథాన్ని పున్నయ్యశాస్త్రి గారు పలుమార్లు చదివారట. మాస్టర్ గారికి నచ్చిన వేరొక పుస్తకము భగవద్గీత, ఖురాను, బైబులు అని గ్రంథము. చూడండి, ఈ గ్రంథం పేరే ఏం పేరు? అచ్చం భగవద్గీత కాదుట, అచ్చం ఖురాన్ కాదుట, అచ్చము బైబుల్ కాదుట, భగవద్గీత ఖురాను బైబులు అనే గ్రంథం అంటండి. గీతలోని ప్రతి శ్లోకమునకును సమానార్థము తెలుపు ఖురాను, బైబిలులోని వాక్యములను రచయిత కూర్పు చేసి మూడిటి సమన్వయమును సరళముగా అందించి సాధకులకు మహోపకారము గావించిన వాడాయను. ఎవరయ్యా అయినా ఇట్లా ఈ మూడిటికి సంబంధించిన సమన్వయాన్ని సరళంగా అందించిన మహానుభావుడు అంటేట ఈయన శ్రీ విన్నకోట వెంకటరత్నము గారు. వీరు బాపట్ల వాస్తవ్యులు. మాస్టర్ గారి తండ్రి గారికి మిత్రులు, ఆచరణశీలి. వీరు నారద భక్తి సూత్రములపై ప్రవచనములను చేయగా శ్రీవారు తమ బాల్యమున శ్రోతయై వానిని ఆస్వాదించిరి. నేను శ్రీవారి సూచనపై భగవద్గీత, బైబులు, ఖురాను అనే గ్రంథాన్ని పఠించి తిని. ఇట్టిదే కూర్పును పూజ్యశ్రీ కేశవతీర్థ స్వామివారు తమ రామదర్శక పత్రికలో వరుసగా ప్రకటించిరి. మాస్టర్ గారు గీతా వ్యాఖ్యానములలో ఒకదానిని ప్రశంసించిరి. అది గీతా హృదయమును పట్టి ఇచ్చిన వ్యాఖ్యాట. అది లోకమాన్య బాలగంగాధర తిలక్ మరాఠీ భాషలో రచించిన గీతా రహస్యము లేక కర్మయోగ శాస్త్రము. ఇది నిర్దిష్టముగా ఆంగ్ల భాషలో అనువాదం అందినది. చూడండి, బాలగంగాధర తిలక్ గారు గీతా రహస్యము లేక కర్మయోగ శాస్త్రము అని భగవద్గీతకు వ్యాఖ్యానం రాశారు. ఆ గ్రంథం గురించి చెప్తూ ఉన్నారు. చూడండి, పున్నయ్యశాస్త్రి గారు నిజంగా ఎంతటి గొప్ప గ్రంథం, ఎంతటి గొప్ప మనిషి ఆయన. చూడండి, ఆ గ్రంథాన్ని గురించిన విషయాలు మనకు అందిస్తూ ఉన్నారు. ఇది నిర్దిష్టముగా ఆంగ్ల భాషలో అనువాదం పొందినది. బ్రిటిషు ప్రభుత్వము తిలక్ గారిని మాండలే జైలుకు పంపినది. స్వాతంత్ర సంగ్రామములో మహానుభావులు ఎంతోమంది జైలుకి వెళ్ళారండి. అట్లాగే ఈ బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ గారిని కూడా మాండలే జైలుకు పంపినదిట. అప్పుడు తిలక్ గారు కోర్టులో ఇట్లు గర్జించిరి, నన్ను జైలుకు పంపినది మీరు కాదు, నేను ఎందులకు పుట్టితునో అట్టి నా జీవిత లక్ష్యము నెరవేరుట జైలుకు వెలుపల వసించుటలో కన్నా జైలులో వసించుటలో జరుగునని దేవుని సంకల్పము. అయ్యా, నాకు జీవిత లక్ష్యాన్ని ఒకటి భగవంతుడు నిర్దేశించాడు. ఆ జీవిత లక్ష్యాన్ని నేను చేరుకోవాలంటే నేను జైలు బయట ఉండటం కాదు, జైలు లోపల ఉండాలని దేవుని సంకల్పము అని చెప్తున్నట్ట బాలగంగాధర తిలక్ గారు కోర్టులో. కావున ఆ భగవంతుడే నన్ను జైలుకు పంపెను. తర్వాత జైలులో తిలక్ గారు గీతా రహస్య రచనకు ఉపక్రమించిరి. జైల్లో వెళ్తే నాలాంటి వాడు ఏం చేస్తాడండి, ఏడుస్తూ కూర్చుంటాడు, అయ్యో నాకు ఇంత కర్మ పట్టిందే అని. కానీ తిలక్ గారు అట్లా చేయలేదండి. జైల్లో గీతా రహస్య రచనకు ఉపక్రమించెను. సమయం దొరికింది, చక్కగా ఆ సమయాన్ని ఎంత సద్వినియోగం చేస్తూ ఉన్నారో చూడండి.
వ్యాఖ్యాన రచనకు ఆయన ఉపక్రమించట. మరి వ్యాఖ్యానం రాయాలంటే దానికి కాగితాలు కలాలు ఉండాలి కదండి. కాగితం ఉండాలి కదా, కలం ఉండాలి కదా. ఎవరు ఇచ్చేవాళ్ళు అక్కడ? ఆ జైలుకి సంబంధించిన అధికారులు ఇవ్వాలి. వాళ్ళు ఇస్తారండి, వాళ్ళు ఇవ్వరు. వారికి తగు కాగితము కలము గైకొన అనుమతిని ప్రభుత్వం మొసగలేదు. వారు జైలుకు వచ్చు వార్తాపత్రికల మార్జిన్ నందు పెన్సిలితో సుమారు 800 పుటల గ్రంథమును రచించిరి. వార్తాపత్రికలకి మార్జిన్ ఉంటుంది కదండి, 4 వైపులా 4 కాస్త ఖాళీ స్థలం ఉంటుంది కదండి. ఆ ఖాళీ స్థలంలో ఆయన రచన చేసేటండి పెన్సిల్తో. తర్వాత ఆ గ్రంథం ఎన్ని పేజీల గ్రంథం అయిందయ్యా అంటే కనుక 800 పేజీల గ్రంథం అయిందట. ఎంతటి తపస్సు చేసిరో కదా. మాస్టర్ గారు ఈ సన్నివేశమును మాకు తెలిపి తిలక్ గారిని వారి రచనను ప్రస్తుతించిరి. ఈ గ్రంథమే 20వ శతాబ్దపు మొదటి రోజులలో భారతీయులలో కర్మయోగ నిష్టను కర్తవ్య దీక్షను కలిగించి స్వాతంత్రోద్యమములో వీరులుగా వారిని తీర్చిదిద్దినది. నేను మాస్టర్ గారి ఆదేశముపై డిగ్రీ అయిన తదుపరి సెలవులలో మా ఊరి గ్రంథాలయం నుండి తెచ్చుకొని ఈ గ్రంథమును పఠించి తిని. మాస్టర్ గారికి నచ్చిన గీతార్థ గ్రంథములు ఇంకనూ 2 కలవు. అందులో ఒకటి నోట్స్ ఆన్ భగవద్గీత. దీనిని బ్లావెట్స్కీ గారి శిష్యుడగు WQ జడ్జి గారు రచించిరి. బ్లావెట్స్కీ గారి శిష్యుడటండి WQ జడ్జి ఈయన పేరు. ఈయన నోట్స్ ఆన్ ది భగవద్గీత అని రచించారట. ఇది మాస్టర్కి నచ్చిన గీతార్థ గ్రంథంలో ఒకటండి ఇది. వీరు దివ్య జ్ఞాన సాధకులు. మాస్టారు తమ ఇంటిలో కొన్ని నెలలు దీనిపై ప్రసంగించిరి. ఈ గ్రంథము చాలా ప్రామాణ్యము కలది. ఇది మిక్కిలి చిన్న పుస్తకమేటండి, కానీ చాలా సూటిగా గీతాసారమును అందించినది. నేను దీనిని చదివి ఆనందించి తిని. మహాసరళమగు శైలి ఇందలిది. ఈ గ్రంథమునందు రచయితయగు జడ్జి గారు శ్రీమన్నారాయణ కవచమును పొందుపరిచి దానిని వ్యాఖ్యానించిరి, దాని మహిమను వెల్లడించిరి. అట్లాగే మాస్టర్ గారికి నచ్చినటువంటి ఇంకో పుస్తకాన్ని చెప్తూ ఉన్నారండి, ది ఎస్సేస్ ఆన్ ది గీతా. దీనిని శ్రీ అరవింద యోగీంద్రులు రచించిరి. దీనిపై శ్రీవారు తర్వాతి కాలమున పాఠము చెప్పిరి. అనీబిసెంట్ రచనను గాంధీ మహాత్ముని వ్యాఖ్యయగు అనాసక్తి యోగమును కూడా మాస్టారు కొనియాడిరి. స్వరాజ్యోద్యమ కాలమున మహనీయులెందరికో గీత ప్రేరణనిచ్చు జ్యోతి అయినది. చూడండి, స్వాతంత్రోద్యమంలో ఎందరికో ఈ భగవద్గీత ప్రేరణనిచ్చిందండి, వెలుగునిచ్చింది. నిజానికి మహాత్మా గాంధీ మొదలగు దేశభక్తులు ఈ భగవద్గీతను చదవటం వల్లే మన దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టారు అని చెప్పట్లో అతిశయోక్తి లేదండి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారి చేతిలో ఎప్పుడూ భగవద్గీత చూస్తూ ఉంటాం మనం. అట్లాగే చిత్తరంజను దాసు గారు, బోసుబాబు, ఆంధ్రకేసరి ప్రకాశము గారును గీతను మార్గదర్శక జ్యోతిగా స్వీకరించిరి. ప్రకాశము గారు స్వయముగా గీతకు వ్యాఖ్యను రచించిరి. భగవద్గీతను గురించిన గోష్ఠిని ముగించుటకు ముందు ఒక విషయము తెలుపుట సముచితమగును. వేదమయ జీవితాన్ని గడుపుచున్న శ్రీమాన్ అనంతాచార్య వేదసారమైన భగవద్గీతపై పరిశోధనను తపస్సుగా చేయుచున్న దినములలో మాస్టర్ గారు అవతరించుట జరిగినది. అంటే భగవాన్ అనంతాచార్యుల వారు భగవద్గీతపై పరిశోధన చేస్తున్న సమయంలో మాస్టర్ జన్మించటం జరిగిందటండి. కావుననే తన ఈ కుమారునకు తండ్రి గారు గీతాచార్యుడగు శ్రీకృష్ణుని పేరు పెట్టుట జరిగినదట. చాలామంది పేర్లకు వారి జీవన శైలికి సంబంధం ఉండదు. మాస్టర్ గారి విషయంలో
తండ్రి గారు తనకు పెట్టిన పేరు సార్థకమైనది కదా. మాస్టర్ గారి గీతా ప్రసంగములు నా జీవితముపై గాఢ ప్రభావమును నెరపినవి, నా జీవనమునకు వికాసవంతముగా తీర్చిదిద్దినవి. అంతకు పూర్వము జప పూజాదులకు అధిక ప్రాధాన్యమొసగిన నేను తోటివారిని ప్రేమించి చేతనగు సేవ పరమేశ్వరార్పణముగా చేయుటకు కొంత ఎక్కువ ప్రాధాన్యము నొసగితిని. జపతపాదులు చేయుచున్నప్పుడు ఇతరుల చేష్టలు, వాతావరణము మన సాధనకు భంగము కాదని మాస్టర్ గారు సెలవిచ్చిన పలుకులు నాపై పనిచేసినవి. మన చుట్టూ జరుగు సన్నివేశములు మన సాధనకు ఉపకరించునవే అని వారు చెప్పిరి. ఇక నేనునర్చు పూజకు చుట్టూ జరుగు వానిని అంతర్యామి విభూతిగా స్వీకరించుట అలవాటు కాజొచ్చినది. మాస్టర్ గారు ముద్ద ముద్దకు బిస్మిల్లా అను సామెతను తరచూ వాడేడివారు. అనగా జీవితమున ప్రతి సన్నివేశమునకు లొంగి చింతించుటను గూర్చి వారి పరిహాసమిది. ఎప్పుడునూ చస్తాను అనేవాడు చచ్చే నాటికి ఏమీ మిగలకుండా చస్తాడని వారు పలికడివారు. సన్నివేశాలతో పరిస్థితులతో పోరాటము సెలుపరాదనియు తప్పించుకుపోరాదనియు వానిని స్వామి లీలగా భావించి అందుండి గుణపాఠములను గ్రహించుమనియు వారు చేసిన బోధ ఎంతయో ప్రభావమును చూపసాగినది. శ్రీవారు గీత చెప్పునప్పుడు తరచూ ఒక కథను చెప్పేడివారు. ఒక నలుగురు లక్ష్మీదేవిని గూర్చి తపస్సు చేయుచుండేరట. ఆమె వీరికి ప్రత్యక్షమై ఒక్కొక్కరిని వరుసగా వరము కోరుకొమ్మని అడిగినదట. మొదటివాడు ఒక పెసరట్టు నీయమని కోరినట. ఆమె, నేను లక్ష్మీదేవిని, ఇంత చిన్న కోరిక ఏమిటి, పెద్దది అడుగు అని చెప్పినది. అతడు, నాకు అది చాలు అన్నాడట. ప్రక్కనున్న రెండవ వాడు చేతిని విదిలించుచున్నాడట, ఈ మొదటివాడు తెలివి తక్కువవాడని. లక్ష్మీదేవి మొదటి వాని కోరిక నెరవేర్చినదై రెండవ వాని వద్దకు వచ్చినది. ఇతడు తాను ఎక్కువ తెలివిగలవాడనని పొరపడుచు 3 మానికలు పెసలు ఇయ్యమని అడిగాను. ఆపై మూడవ వాడు వీనిని చూచి అదే పని చేసెను. మూడవ వాడు 2 ఎకరముల పెసర చేను అడిగాను. అమ్మవారు వీరి కోరిక నెరవేర్చి 4వ వాని వద్దకు వచ్చాను. అతడు లక్ష్మీదేవితో ఇట్లనెను, నీవెవరో నకిలీ లక్ష్మీదేవి వలె ఉన్నావు. నిజమైన లక్ష్మీదేవి ఇవి అయినచో నన్ను ఇంకా వరము కోరుకొమ్మని అడుగుట జరుగదు కదా. అప్పుడు లక్ష్మీదేవి తాను నిజమైన లక్ష్మీదేవినని దృఢముగా పలికినది. ఆపై ఈ భక్తుడు ఇట్లు సమాధానము చెప్పెను, జగన్మాతవైన నీవే కనపడిన తరువాత ఇంకా నాకు కావలసినది ఏమి ఉండును. ఈ కథ యొక్క పరమార్థము ఎంత బాగున్నది, ఎంత తేలిక కథలో మాస్టర్ గారు ఎంత పరమోపదేశమునిచ్చిరి. మనము భగవంతుని ఏది కోరినా వాని సంకల్పమున అది మాత్రమే తీరును, కానీ ఇంకనూ కావలసినవి మిగిలియే ఉండును. భగవంతుని సాన్నిధ్యమే లభించినచో ఇంక కావలసినది ఏదియూ ఉండదు. కోరికలు లేని స్థితి అనగా పరమానందము లభించును. ఈ కథతో జీవిత పరమార్థము భగవంతుని చరణ సాన్నిధ్యమే అని మాస్టర్ గారు మాలో దృఢముగా నెలకొల్పిరి. మాస్టర్ గారి గీతా ప్రవచనములు వినక పూర్వము దేవుని ఉనికిని, వేదములను, అవతారమూర్తులను, పాండవాది మహనీయులను ఎవరైనా విమర్శించినచో ఎంతయో బాధపడేవాడను. వారితో వాదించి ఆవేశమునకు లోనయ్యేవాడను. మాస్టర్ గారు వాదముల వలన, చర్చల వలన అవతల వారికి మనము చెప్పునది నచ్చదనియు, ఆవేశము, ఆయాసము మాత్రమే మిగులుననియు బోధించురు. వాదనల వల్ల, చర్చల వల్ల అవతల వాళ్ళకి మనం చెప్పేది నచ్చటమే ఉండదుట.
పైగా మనకి ఆవేశం ఆయాసం మాత్రమే మిగులుతాయని చెప్పారట. ముఖ్యంగా అండి, నాస్తికులతో, దేవుడు లేడు అనే వాళ్ళతో వాదించద్దు. వారిలో అంతర్యామిని దర్శించి మీరు పక్కకు వచ్చేయండి అని మాస్టారు ఆముక్తమాల్యదలో కూడా చెప్తారండి. మనకి అనేక చోట్ల చెప్తారు. నారద భక్తి సూత్రాల్లో కూడా వస్తుంది ఇక్కడ. అంటే మాస్టర్ ఏం చెప్తారంటే, వాడి రూపంలో ఆస్తికుడిలోనే అంతర్యామి ఉండడు, భగవంతుడు ఉండడు. నాస్తికుడిలో కూడా ఉన్నది అంతర్యామే, భగవంతుడే, పరమాత్మే. కనుక అతనిని దర్శించి మీరు పక్కకు వచ్చేయండి అని చెప్తారు. అదే చెప్తూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు. పైగా వాదనకు దిగినప్పుడు ఎదుటివారు మనము చెప్పుచున్న మంచి విషయము రూపములోని సరస్వతీదేవిని నిందించుట జరగవచ్చును. ఆ వాదనకు దిగినప్పుడు ఏం చెప్తాడు ఆ ఎదుటివాడు అంటే, నాస్తికుడు, దేవుడు లేదని వాదించేవాడు మన భగవంతుల్ని నిందిస్తాడు. ఎదుటివారు మనము చెప్పుచున్న మంచి విషయము రూపంలోని సరస్వతీదేవిని నిందించుట జరగవచ్చును. ఆ విధముగా సరస్వతీదేవిని దూషణకు గురి చేసిన బాధ్యత మనది అగును. అట్టి పాపమునకు ఒడిగట్టరాదు. మానవుడు పరిణామమున ఒక దశకు చేరుకున్నప్పుడు కానీ బ్రహ్మ విద్యయందును మహనీయుల బోధల యందును అతనికి విశ్వాసము, అభిరుచి కలగనేరవు. ఒక్కొక్కనికి వాని పరిణామ సంస్కారమును బట్టి ఒక్కొక్కటి నచ్చును. బలవంతముగా రుద్దినను బ్రహ్మ విద్య నచ్చదు. శ్రీకృష్ణుడు గీతను శ్రద్ధతో అడిగిన వానికి మాత్రమే బోధింపవలనని నరుని హెచ్చరించెను. మాస్టర్ గారు చెప్పిన ఈ ఉపదేశము నాపై పనిచేసినది. వాదములలోనికి దిగుట విరమించి తిని, వాదముల నుండి తప్పించుకొనుట నేర్చి తిని. మాస్టర్ గారు తమ భాగవత ప్రకాశమున సుఖయోగిని గూర్చి వాదములలోనికి జొరబడని వాడని కీర్తించిరి. నాగరిక మానవుడు తాను తెలివిగలవాడనని భ్రమపడుచు ఎట్లు ఇంగిత జ్ఞానము లేకుండా ప్రవర్తించుచుండునో మాస్టర్ గారు సోదాహరణముగా నిరూపించిరి. వారు ఉదహరించిన సన్నివేశములు మిక్కిలి సాధారణములు. మనము రైలు బండిలో పోవచ్చు, రైలు ఫలానా ఊరు చేరినది అనుటకు బదులుగా ఫలానా ఊరు వచ్చినది అనుట కద్దు. అంతే కదండి. మనం రైల్లో ప్రయాణిస్తూ గుంటూరు వచ్చింది అంటాం. నిజానికి గుంటూరు వస్తుందా? మనం వచ్చాం, గుంటూరు రాలేదుగా. గుంటూరు వచ్చింది అంటాం మనం. అలాగే రిక్షావాణిని పిలుచుచూ మనము ఏ రిక్షా అనుచుందుము. ప్రాణము హృదయము గల తోటి మానవుని ఒక జడపదార్థముగా సంబోధించి మనము మానవతకు అపచారము చేయుచున్నామని మాస్టర్ గారు ఆవేదన చెందడివారు. ఇచట ఆంగ్ల భాషలోని మెటానమీ అను అలంకారము చోటు చేసుకొన్నది. అయినను మానవతకు ఇంగిత జ్ఞానమునకు విరుద్ధమైనను అపచారమే. ఆధునిక నాగరికులు ఎక్కువ మంది పెద్ద పెద్ద వ్యాపారుల వద్ద మోసపోవచ్చు, అనవసరమైన దుర్వ్యయమును చేయుటకు వెనకాడరు. కానీ రిక్షావాని వద్ద, పనివారల వద్ద డబ్బు విషయమున మిక్కులి కక్కుర్తి పడేదరని మాస్టర్ గారు చెప్పేవారు. అంతే కదండి. మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లోనో పెద్ద పెద్ద మాల్స్లోనో వాడు ఎంత అడిగితే అంత మనం అక్కడ బేరవాడినా మన చిన్నతనంగా ఉంటుంది. కనుక మనం అక్కడ పొరపాటున కూడా బేరవాడం. వాడు ఇచ్చింది వాడేదో కంప్యూటర్ స్లిప్ ఇస్తాడు, కంప్యూటర్ బిల్ ఇస్తాడు, అది శుభ్రంగా కట్టి వస్తాం. వాడు ఎంత ఎక్కువ వేశాడో తెలియదు, తక్కువ వేశాడో తెలియదు, మొత్తానికి శుభ్రంగా కట్టి వస్తాం. అదే రిక్షావాడు ఒక 5 రూపాయలు ఎక్కువ అడిగితే గీచి బేరవాడి ఇంకా తక్కువకి రావచ్చు కదా, ఆ బలానా అతనైతే ఇంకా తక్కువ వస్తాడు అని మనం అక్కడ ఆ 5 రూపాయల దగ్గర వాడిని గోలగోల చేస్తాం.
సహజంగా మనం చూసేటువంటి విషయమే. అదే చెప్తున్నారట మాస్టారు. పెద్ద పెద్ద వ్యాపారుల వద్ద మోసపోతూ ఉంటాం మనము, కానీ రిక్షావాని వద్ద, పనివార్ల వద్ద డబ్బు విషయమున మిక్కిలి కక్కుర్తి పడుతూ ఉంటాము అంటున్నారట. నాగరికత వలన ఏర్పడిన అవలక్షణములను వారు తూర్పార పట్టడివారు. ఆయన అచ్చమైన మనిషి. ఆయనలో కృత్రిమత్వమునకు చోటు లేదు. వీధిలో పిచ్చివాడు పోవుచున్నాడని కొందరు తమను గూర్చి తెలివిగలవారమని భ్రమపడువారు అతనిని వెంబడింతురు. పిచ్చివాడని కేకలు వేయుచుందురు. నిజమునకు ఎవరు పిచ్చివారు? అకారణముగా ఇతరులకు సుఖము కలిగించుటలో తాను సుఖపడును. ఇది చాలా ముఖ్యమైన కొటేషన్ అండి మాస్టర్ చెప్పిన వాటిల్లో. నిష్కారణంగా ఇతరులకు సుఖం కలిగించేటవాటండి వాడు ఏ కారణం లేకుండానే సుఖపడతాడట. ఏ కారణము లేకుండా ఇతరులను సుఖపెట్టడం అంటే వాడి దగ్గర ఏదో ప్రయోజనాన్ని ఆశించో ఇంకోటో కాదు. ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా ఇతరులకు సుఖాన్ని కలిగిస్తుంటారు కొంతమంది. వాళ్ళట ఏ కారణం లేకుండానే సుఖపడుతుంటారట. వాళ్ళకేమి బలానాది పొందితేనే సుఖమని ఉండదట. వాళ్ళకి ఏ కారణం లేకుండా సుఖపడుతుంటారట. చూడండి, ఈ కొటేషన్ మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. అకారణముగా ఇతరులకు సుఖము కలిగించుటలో తాను సుఖపడును. దీనిని అర్థము చేసుకొనుటకు వలసిన హృదయ సంస్కారము లేనివాడు ఇట్టి పరోపకారమును పరిహసించును. అయినను దయామయునకు తాను చేయు మంచి పని పట్టునే కానీ ఇతరుల దూషణ భూషణలు పట్టవు. నిష్కారణంగా ఇంకోళ్ళకి సేవ చేసి వాడు తృప్తి పొందుతూ ఉంటాడు. వాడినట పరిహసిస్తూ ఉంటారట కొంతమంది. ఈ పరిహసించినా వాడు పట్టించుకోట. వాడి దూషణ భూషణలు వాడికి పట్టవట. వాడు చేసే పని వాడు చేసుకుంటూ పోతూ ఉంటాడట. ఇతరుల అభిప్రాయములకు బానిస అయి కుక్క వలె బ్రతుకువాడు ఎప్పటికీ మంచి పనులు చేయజాలడని మాస్టర్ గారు ఒక్కాణించిరి. వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అనేటువంటి వాడు కుక్క వలె బ్రతుకుబాట, ఎప్పటికీ మంచి పని చేయజాలడని మాస్టర్ చెప్పారు. దీనికి ఎంత చక్కటి ఉదాహరణ చెప్తున్నారో చూడండి. నిష్కారణముగా ఇతరులకు సుఖము కలిగించుటలో తాను సుఖాన్ని పొందేటువంటి వాటికి ఉదాహరణ చూడండి. గుంటూరులోట ఒక పెద్ద ఆయన ఉండేవాటండి. ఆయన రిటైర్ అయిన అతంట. ప్రతిరోజు సాయంకాలం బజార్కి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడట. ఆ బజార్కి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చు సందర్భంలో అటండి అతను చాక్లెట్లు కానీ, పిప్పరమెంట్లు బిళ్ళలు కానీ, బిస్కెట్లు కానీ కొని తెచ్చి తన వీధిలోని చిన్నపిల్లలకు పంచిపెట్టుచుండేవాడు. ఆ బిస్కెట్లో బిళ్ళలో అవి తెచ్చి వీధిలో పిల్లలకి చక్కగా పంచిపెడుతుండేవాట. ప్రతిరోజుటండి. ఈయన వచ్చు వేళకు పిల్లలు తమ తమ ఇళ్ల వాకిళ్ల వద్ద నిలబడి ఎదురు చూచెడివారు. ఆ పిల్లల ఆనందమే ఆయనకు ఆనందము. ఈ దృశ్యము మాస్టర్ గారి కంటబడినది. వారు ఈ పెద్దాయన అకారణ ప్రేమకు ముగ్ధులైరి. ఈ పెద్దాయన యొక్క ఈ ప్రవర్తనమును ఎగతాళి చేసిన వారు లేకపోలేదు. ఏ ఫలితము లేకుండగానే ఊరకనే ప్రతిదినము తన డబ్బుతో పిల్లలకు బిళ్ళలు బిస్కెట్లు పంచిపెట్టుట వారికి విడ్డూరముగాను చాదస్తముగాను అనిపించినది. అయినను వీరి పరిహాసములకు ఆయన ఏనాడూ పట్టించుకొనక తన పనిలో సంవత్సరముల కొలది సాగిపోయెను. మాస్టర్ గారు గీతా ప్రవచనములు చేయుచున్నప్పుడు ఒక్కొక్కసారి శ్రీరామకృష్ణ పరమహంస వలె చిన్న చిన్న కథలల్లి చెప్పేడివారు. ఒక్కొక్కసారి వివేకానందుల వలె గర్జించడివారు. ఒక్కొక్కసారి రమణ మహర్షి వలె తన చూపుతో, సంకల్పముతో, మౌనముతో, అత్యంత లఘుభాషణములతో మా యందు జ్ఞానజ్యోతిని వెలిగించడివారు. ఒక్కొక్కసారి అరవిందుల వలె ఎంతయో గూఢములైన విషయములను గంభీరముగా వివరించడివారు. ఇప్పుడు అనిపించుచున్నది గీతాచార్యుడైన కృష్ణుడు కానీ, గీతా రచయిత అయిన వ్యాసుడు కానీ
స్వయముగా శ్రీవారి రూపమున మాకు ప్రబోధించెనా అని ఇప్పుడు అనిపించుచున్నది. చూడండి, ఈ చివరి వాక్యం చూడండి ఎట్లా చెప్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. గీతాచార్యుడైన కృష్ణుడు, గీతా రచయిత అయిన వ్యాసుడు స్వయంగా మాస్టారి రూపంలో వచ్చి మాకు ఈ భగవద్గీతను బోధించారు అని అంటూ ఉన్నారండి. ఈ రకంగా భగవద్గీత క్లాసులు అనేటువంటి చాప్టరు పున్నయ్య శాస్త్రి గారు చాలా విస్తారంగా, చాలా సమగ్రంగా తెలియచేశారండి. అప్పటికి ఈ భగవద్గీత క్లాసులు శనాదివారాలు, అంటే వాళ్ళ కాలేజీలో ఆయన మామూలుగా తెలుగు లెక్చరర్ గారు, ఆ తెలుగు లెక్చరర్గా ఆయన క్లాసులు, పీరియడ్లు, పాఠాలు, వాటితో పాటు మాస్టారు ఒక పైసా కూడా తీసుకోకుండా పిల్లల దగ్గర ఆ భగవద్గీతను బోధించారండి. పైగా ఆ భగవద్గీతకి క్లాసులకి ఆయన అప్పుడప్పుడు నడుచుకుంటూ వచ్చేవాళ్ళట, అప్పుడప్పుడు సైకిల్ మీద వచ్చేవాళ్ళట, అప్పుడప్పుడు రిక్షాలో వచ్చేవాళ్ళట. ఆ రిక్షా ఛార్జీలు కూడా ఆయన సొంతగా ఆయన పెట్టుకొని వచ్చేవాళ్ళటండి. ఎన్నెన్ని విషయాలు చెప్పారండి ఈ భగవద్గీతల క్లాసుల్లో. భగవద్గీత సారాంశం మొత్తము ఇచ్చారా అన్నట్లుగా ఉన్నదండి. అది ఈ భగవద్గీత క్లాసులు చాలా పెద్ద చాప్టరు. అందువల్ల దాదాపుగా మనము వదలకుండా అన్ని అంశాలు చెప్పుకున్నామనే చెప్పాలి. ఎందుకంటే ఈ భగవద్గీత క్లాసులు ఎట్లా ప్రారంభమైనవి, ఆ ప్రారంభమైనటువంటివి ఆయన సంశయాలను ఎట్లా తీర్చినవి పున్నయ్య శాస్త్రి గారు మనకు వివరించారు. మొట్టమొదటే ఇందులో సంకేతార్థాలు ఉన్నాయి. ఈ సంకేతార్థాలను మాస్టారు వివరించారు. అంటే రథం అంటే ఏమిటి, పాండవులంటే ఎవరు, కౌరవులంటే ఎవరు, చిన్ననేను అంటే ఏంటి, పెద్దనేను అంటే ఏంటి, చిన్నలేను అంటే మనము, నేను, జీవుడు, మనం ఏదైతే అనుకుంటామో ఆ నేను, పెద్ద నేనంటే అంతర్యామి అనేటువంటిది తెలియచేశారు. ఇట్లా అనేక విషయాలు చెప్తూ ఇందులో ముఖ్యమైన శ్లోకాలని ఊటంకించారండి. ఆ ముఖ్యమైన శ్లోకాలు 36 శ్లోకాలు. ఆ శ్లోకాలు టెక్స్ట్ కూడా ఇచ్చారండి మనకి. 36 శ్లోకాలని ఏ శ్లోకాలు చాలా ముఖ్యమైనటువంటివి, అందులో వాటి ప్రత్యేకతలు ఏంటి, మాస్టర్ ఎట్లా తెలియచేశారు అనేటువంటిది పున్నయ్య శాస్త్రి గారు వివరించారు. ఆ శ్లోకాలు కూడా ఇచ్చారండి. అందులో కొన్ని మంత్ర శ్లోకములుగా గుర్తించారు మాస్టర్ అని చెప్పారు. కొన్ని శ్లోకాలు భగవంతునికి ప్రార్థనకు వలయు ధ్యాన శ్లోకాలని చెప్పారు. కొన్ని శ్లోకాలు వేద మంత్రాలతో సమానమని చెప్పారు. వైష్ణవ సంప్రదాయమైన పాటించుతున్న శ్లోకాలు ఏమిటి తెలియచేశారు. అలాగే సాధనాపరముగా భావప్రధానములైన శ్లోకాలేంటి, ఇవన్నీ కూడా మనము చెప్పుకున్నామండి. ఏ శ్లోకము మామూలుగా సామాన్యమైనటువంటి అర్థం ఏమిటి, అట్లాగే మాస్టారు చెప్పినటువంటి అందులో రహస్యము ఏమిటి అనేటువంటిది కూడా మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత గీతలో మనకి సాధారణంగా సాధకుడికి వచ్చేటువంటి సందేహాలేంటి, ఆ సందేహాల్ని మాస్టర్ ఎట్లా నివృత్తి చేశారు అనేటువంటిది పున్నయ్య శాస్త్రి గారు మనకి తెలియచేశారు. అది వరకు నాకు ఈ పొరపాటు అభిప్రాయం ఉండేది. మాస్టారి ప్రవచనము విన్న తర్వాత నేను ఆ పొరపాటు అభిప్రాయాన్ని సరిచేసుకున్నాను, నాకు నిజమేంటో సత్యమేమిటో తెలియచేశారు అని చెప్పారండి. అట్లాగే భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటాము. ఇన్ని యోగాలు ఉండవు, యోగం అనేటువంటిది ఒక్కటే ఉంటుంది అని ఇలా మనకి అనేక విషయాలు తెలియచేస్తూ వచ్చారండి. ఆ తర్వాత ఏ పుస్తకాలు మాస్టారు మనకి చెప్పారు, సజెస్ట్ చేశారు, ఏ పుస్తకాలు సజెస్ట్ చేశారు. అట్లాగే ఆ రోజుల్లో స్వాతంత్ర సమరయోధులైనటువంటి మన బాలగంగాధర్ తిలక్ గారు కానీ, మహాత్మా గాంధీ గారు కానీ ఏ రకంగా భగవద్గీత వల్ల ప్రభావితం చెందారు. బాలగంగాధర్ తిలక్ జైల్లో ఉండి ఈ భగవద్గీతపై వ్యాఖ్యానాన్ని ఎంత చక్కగా రచించారు, ఎంత తపస్సులాగా దానిని రచించారు అనేటువంటిది మనకి చక్కగా తెలియచేశారండి పున్నయ్య శాస్త్రి గారు. అలాగే మాస్టర్కి గీతార్థ వ్యాఖ్యానంలో అంటే భగవద్గీతకు సంబంధించిన వ్యాఖ్యానాలు కానీ లేదా భగవద్గీతకు సంబంధించిన పుస్తకాలలో
మాస్టారుకి నచ్చిన పుస్తకాలేంటి అనేటువంటివి కూడా ఇచ్చారు. అందులో నోట్స్ ఆన్ ది భగవద్గీత, దీన్ని మేడం బ్లావెట్స్కీ గారి శిష్యుడకు డబ్ల్యూకి జడ్జి గారు రచించారని దాని గురించి చెప్పారు. అట్లాగే ది ఎస్ఎస్ ఆన్ ది గీత, దీనిని శ్రీ అరవింద యోగేంద్రులు రచించారు అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా చాలా ముఖ్యమైనటువంటి విషయం, భగవద్గీత, బైబిలు, ఖురాను అనేటువంటి గ్రంథం అండి. ఆ గ్రంథాన్ని రచించిన ఆయన శ్రీ విన్నకోట వెంకటరత్నం గారు. వీరు బాపట్ల వాస్తవ్యులు. ఆ గ్రంథం ఎంత చక్కగా ఉంది, అది దాని గురించి మాస్టర్ చెప్పటము అవన్నీ తెలియచేశారు. అలాగే గీతా సందేహాలు, సందేశాలు ఇవన్నీ తీరుస్తూ ఈ చాప్టర్ని ముగించారండి. అందులో ఇంకా మనకు ఒక చక్కటి విషయం చెప్పారు. మాస్టారి తండ్రి గారైనటువంటి భగవాన్ అనంతాచార్యుల వారు, ఆయన ఈ భగవద్గీతపై పరిశోధన చేస్తున్న సమయంలో మాస్టారు అవతరించడం జరిగింది. అందువల్ల గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణుడి పేరే మాస్టర్కి పెట్టారు అనేటువంటి విషయం కూడా మనకి వివరించారండి. దీనితో ఈ చాప్టర్ పూర్తవుతుంది. మనకి భగవద్గీత క్లాసులు అనేటువంటి చాప్టర్ పూర్తవుతుంది. రేపు తర్వాతి చాప్టర్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము అని తెలియచేస్తూ స్వస్తి. వాసుదేవా.